నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ఈసారి వరదలు చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విజయవాడ లాంటి ప్రాంతంలో కనీ విని ఎరుగని రీతిలో అపార నష్టం జరిగింది. ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతూ పూర్తిగా నిరాధారంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ తన జీవితాన్ని మొదటి నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం సాయం కోరుతూనే పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆదుకోవాలని ఇప్పటికే ఉద్యోగుల నుంచి కానీ, రాజకీయ ప్రముఖుల నుంచి కానీ, సినిమా హీరోల నుంచి సాయాలు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకు రావాలని కూడా అర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో చాలా సందర్భాల్లో దివిసీమ ఉప్పును కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సమయంలో మేమున్నామంటూ ప్రజలకు భరోసాగా ఉంటూ ప్రభుత్వానికి సాయాన్ని అందించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. అలాంటి సందర్భం మరొకసారి ఏపీలో జరిగింది. వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబాల నుంచి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి, కొంతమంది మరణించినటువంటి పరిస్థితి. ఇలాంటి శోక సంద్రంలో ఉన్న విజయవాడ మళ్ళీ తేరుకోవాలంటే సమయం దాదాపుగా పట్టేలాగా ఉంది. ఎందుకంటే విశాఖ లాంటి ప్రాంతంలో త్వరగానే కుదిరిపడింది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు వారు ఉన్నటువంటి వస్తువులు సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ సాధారణ పరిస్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో ఇంకా నివేదికలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్షం కొన్ని సూచనలు చేస్తూనే విమర్శించాల్సిన స్టైల్లో విమర్శిస్తుంది. బురద రాజకీయాలు కొంత జరుగుతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఈసారి విమర్శలు, రాజకీయ ప్రత్యారోపణల కంటే కూడా సాయం చాలా అవసరమని మనం గుర్తించాలి. అండ్ ప్రధానంగా ఈరోజు డిబేట్ పాయింట్లో మనం అవి కొనసాగిద్దాం. మనతో పాటు టీడీపీ పార్టీకి సంబంధించి అక్బర్ గారు ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే జనసేన పార్టీకి సంబంధించి సుజాత కాజా గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అండ్ లక్ష్మణ్ గారికి అలాగే అక్బర్ గారికి ముందుగా నమస్కారం. ఎస్, చూస్తున్నాం అంటే ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలే మనం అంచనా వేయలేం. ఎందుకంటే అనుకున్నటువంటి టెక్నాలజీ ఇటువైపు సమన్వయ లోపం కొంతవరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రకృతి ఏదైతే అంచనా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో అక్కడ ఉన్న విపత్తుల శాఖకి అలాగే వాతావరణ శాఖ పూర్తి సమన్వయం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయట టెక్నాలజీలో కూడా కొన్నిసార్లు వాతావరణంలో జరిగినటువంటి కాలుష్యాల వల్ల కూడా అనుకోని ధోని ప్రభావంతో ఒక్కసారిగా అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షాలు పడినటువంటి సందర్భాలు, అతివృష్టి, అనావృష్టి మనం చూస్తున్నాం. సాధారణంగా చాలా ఏళ్ళ జరుగుతుంది, మనకి చెన్నై కానీ కేరళ లాంటి ప్రాంతాల్లో చూసాం. సో ఇక్కడ ఒకటి ప్రధానంగా అక్బర్ గారు, టీడీపీ పార్టీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది వైసీపీ బోట్లకు సంబంధించి కూడా. సో ఇలాంటి సమయాల్లో సాయం కోరుతూనే రాజకీయంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ప్రధానంగా మీరేమంటారు? వచ్చేసి మేము ఈ విమర్శలు అనేటి మేము పట్టించుకోవడం లేదండి. ఎందుకంటే మా యొక్క అభిప్రాయము, మా యొక్క ఆలోచన విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ మరీ ఆనందంగా ఉండే విధంగా మేము ఆడ చర్యలు తీసుకుంటాం జరుగుతా ఉంది మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే పూర్తి స్థాయిలో మా ఏదైతే యంత్రాంగం ఉందో, రాజకీయ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ యంత్రాంగము, అదే విధంగా అధికార యంత్రాంగము రెండు కలిసి అక్కడ పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దాతల గుడికి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద, ఆయన మాటల మీద నమ్మకంతో కొంత విరాళాల గుడికి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కటి A to Z చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి తిరిగి మరీ ఆనందంగా వచ్చే విధంగా ఏ విధంగా చేయాలనో ప్రతి ఒక్కటి చర్య తీసుకుంటా ముందుకు పోతానండి. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరిస్థితి మెరుగుపడిన తర్వాత, అన్న ఇబ్బంది లేదు అన్న తర్వాతనే ఆయన ఇంటికి పోవడం జరిగింది. అదే విధంగా మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు పాడైపోయి ఉన్నాయి. దాన్ని తిరిగి మరీ కరెక్ట్ చేసే విధంగా కనీసం వాళ్ళ ఇంట్లో పోతే అన్నం వండుకొని తినే విధంగా వాళ్ళకి కల్పించాలా అని చెప్పేసి ఆయన చర్యలు తీసుకొని ఏదైతే ఎలక్ట్రానిక్ ఫుడ్స్ ఉన్నాయో ఆ యొక్క యంత్రాంగాన్ని తయారీ కేంద్రాలతో మాట్లాడి సబ్సిడీ అంటే వాళ్ళు 50% సబ్సిడీతో వస్తువులు ఇస్తాం అన్నప్పటికీ కాదు మీరు 100% సబ్సిడీతో ఇవ్వండి, దానికి కావాలంటే ఆల్టర్నేట్ గా ప్రభుత్వం ద్వారా ఏదైనా మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క వస్తువు రిపేర్ చేసి, అదే విధంగా వాళ్ళ మోటార్ సైకిల్ కానీ, ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అదే విధంగా కుక్కర్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులోకి వచ్చే విధంగా రిపేర్ చేసి వాళ్ళకు ఉండాలని చెప్పేసి ప్రతి నిత్యము చంద్రబాబు నాయుడు కృషి చేస్తా ఉన్నాడు, ఇప్పటికి చేస్తా ఉన్నాడు. అదే విధంగా మా ప్రభుత్వ కేంద్రంతో మాట్లాడి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఏదైతే సర్వం కోల్పోయిన వ్యాపారస్తులు తిరిగి ద్వారా సబ్సిడీ రుణాల ద్వారా తక్కువ రుణాలు ఏదైతే ఇంట్రెస్ట్ ద్వారా ఇచ్చి వాళ్ళకు
మళ్ళా ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కేంద్రం ద్వారా కూడా సంప్రదింపులు, చర్చలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము ఎంతవరకు అయితే మేము ప్రయత్నం చేయాలనో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వరద బాధితునికి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తాం. లక్ష్మణరావు గారు నమస్తే. అండ్ ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలో జగన్ పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక సో సాయం ఎంతవరకు అందాల్సిన అవసరం ఉందంటారు? సార్ మీ పేరండి? ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి. వాయిస్ ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ మీకు అలాగే ప్యానల్ పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం మరి ఏదైతే గత 10 రోజులుగా జరిగినటువంటి విజయవాడలో వరదల కారణంగా వరద బాధితులు సుమారు 6 లక్షల మంది మరి 3 నియోజకవర్గాలు అంటే విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా సుమారుగా 6 లక్షల మంది వరదకు ముంపుకి గురైన వరద బాధితులు ఉన్నారు. వాళ్ళ కోసం దేవాన్ని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. గెలిచినటువంటి ఆ 3 కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యేలు కూడా కనీసం ఈ రోజు కూడా ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టలేదు. అక్కడ సహాయక చర్యలు కూడా అదొరగా జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తానందో మరి ఫ్రీ వాటర్ ప్యాకెట్స్ కానీ, పాల్ ప్యాకెట్లు కానీ, అలాగే ఫ్రీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ ఇచ్చే విషయంలో కూడా మరి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మనకు కనబడింది. ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు కూడా ధర్నాలు చేయడం మనం చూసాం. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రాంతంలో ఎటువంటి విపత్తు వచ్చినా సరే ధర్నాలు ఎక్కడ చేయాలి, కానీ విజయవాడ ప్రాంతం అసలు అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అంటే టోటల్ గా టీడీపీ ఎన్డీఏ కూటమి ఫెయిల్యూర్ అయిందని మనకు కనబడతా ఉంది. సరే ఈ రోజున ఎక్కడైతే మరి వాళ్ళ కార్లుంటే కార్లకి, బైక్లుంటే బైక్లకి, అలాగే ఆ టీవీ మొత్తం అన్నిటికీ రిపేర్ చేస్తామని ఉన్నారు. మంచిదే. వారితో పాటుగా ఎవరైతే ఎక్కువగా ఏ ఇళ్ళ వారైతే ఎక్కువగా నష్టపోయారో వాళ్ళని మీరు లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, తక్కువ నష్టపోయిన వాళ్ళకి ఒక ₹50,000, మరి లోతట్టు దీనిగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ₹25,000 సహాయం చేయాలి. అలాగే ఎవరైతే చనిపోయారో వరదల కారణంగా ఒక కుటుంబంలో చనిపోయిన ఆ వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చి అలాగే 25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది బాధ్యత గలగా సీఎం ఈయన విజనరీ అన్నారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ రోజున వచ్చిన వరదలు ఆపడానికి కానీ ఆ వరదల ప్రాంతం చిక్కుకున్నటువంటి ప్రజలు కాపాడే విషయంలో కానీ ఆ విజనరీ ఆ అనుభవం ఏమైందో నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన సహకారం కానీ ఎటువంటి రకంగా వినియోగించుకోలేదు. వీళ్ళు వినియోగించుకోలేదా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు తీసుకురాలేదా, లేదంటే కేంద్రం సహాయం చేయలేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడేమో ఒక 5 లక్షల 6 లక్షల మంది ప్రజలపై వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పడుతున్నటువంటి నష్టపోతే రైతు పంటలు నష్టపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటాం మన పేరుకి వాలంటీర్స్ తిట్టారు. అదే వాలంటీర్ని మొన్న సహాయక చర్యల్లో వినియోగించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎండిఓ వాహనాల్ని దాన్ని కూడా విమర్శించారు. ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ ఇవ్వడం ఏంటి, ఇంటింటికి వాహనం తిరగడం ఏంటి అన్నారు. అదే వాహనం ఇంటింటికి ఇవ్వాలని 75% మంది ప్రజలు కోరుకుంటున్నారని అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన వరదల్లో అదే ఎండి ఆ వాహనాల్ని నడపడం మనం చూసాం. అంటే ఏది చేసినా ముందు చూపుతో, ఏది కావాలన్నా ముందు చూపుతో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేపొద్దున రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, గిట్టుబాటు ధర కావాలని రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఎందుకు? వాళ్ళు పండించే పంటని కొనడానికి, ఒక నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి, యూరియా ఫాస్ఫేట్ ఇవ్వడానికి. అలాగే విలేజ్ క్లినిక్ కట్టారు. ఆ విలేజ్ క్లినిక్ ద్వారా ఈ రోజున ఎవరైతే వరద బాధిత ప్రాంతాలకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి
24 గంటలు పనిచేసినట్టు విలేజ్ క్లినిక్లు ఉన్న వాళ్ళ సిబ్బంది ఆ రోజున వాళ్ళందరికీ అండగా నిలబడ్డారు. అది మరి చూస్తే సచివాలయంగా వస్తాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజునే ఏ రోజైనా సరే మీ 40 సంవత్సరాల రాజకీయంలో ఇటువంటి నిర్మాణాలను మీరు కట్టారా? ఇటువంటి వ్యవస్థలు మీరు తీసుకొచ్చారా? ఇటువంటి వ్యవస్థలతో పరిపాలన చేశారా? అట్లా సంస్కరణ చూపించారా? రైట్ మీరు వరదల గురించి అన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాం. అసలు వరదల గురించి అన్నారు కాబట్టే సార్ డిజిటల్ క్లియర్ కాబట్టి చెప్తా ఉన్నాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కృష్ణా నది పైన ఆ ప్రకాశం బ్యారేజ్ను పడదేయడానికో లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇల్లుని తుడిచేయడానికి మీరే 2 బోట్లు పంపించారు. ఆ వాటర్ ఫ్లో అవడంతో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతారు అన్నారు అని మీరే ఆ రోజు ప్రసారించారు. ఈ రోజున 3 బోట్లు కొట్టుకుని వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేయించారు. మేము ఒక దుష్ప్రచారం తీసుకొచ్చాము. ఇది క్రిస్టల్ క్లియర్ గా మేము చెప్తూ ఉన్నాం. అది మీ శేషాద్రి నాయుడు ఉన్నటువంటి ఎవరైతే ఇసుక సిండికేట్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇసుక డంపింగ్ చేయడానికి ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీ టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులే. వాళ్ళ ద్వారా కదా మీరు రైట్. ఒకటి లక్ష్మణరావు గారు సాయం కావాల్సినటువంటి వరద గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా అంటే రాజకీయంగా విమర్శలు జరుగుతున్నాయి, అది చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి విపత్తు సమయంలో మనం ఎవరు కూడా అంచనాలు వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తిగా సహకారం అందించాల్సిన అవసరం. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఉన్నాం. కొంతవరకు మెరుగైన స్థితిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సహాయం చేయాల్సిన అవసరం. చాలా వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి పూర్తిగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడదాం. అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అండ్ జనసేన పార్టీకి సంబంధించి సుజాత కాజా గారు ఉన్నారు. నమస్తే సుజాత కాజా గారు. అండ్ ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు సాయంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావాల్సిన సాయం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర సాయానికి సంబంధించి అంచనాలు వేస్తున్నారు, బృందం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మీరు ఇచ్చేటటువంటి ఏవైతే ఇక్కడ ఎంత నష్టం జరిగింది దాదాపుగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం 7 జిల్లాలు 32 వార్డులు 161 సచివాలయాలు అనేది ఒక ప్రాథమికంగా అంచనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? ప్రధానంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఏ స్థాయిలో తీసుకొచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎలాంటి కృషి చేస్తున్నారు? సార్ మొదటగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ ఇది అనుకోని సంఘటన, ఎవరు ఊహించని ఒక ప్రకృతి విపత్తు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని కొంతమంది మతలేని వాళ్ళు మాట్లాడారు, కానీ మ్యాన్ మేడ్ కాదండి. ప్రకృతి విపత్తుల్ని ఎవరు ఆపలేరు, ఎవరు తీసుకుని వచ్చి వాటిని సృష్టించలేరు. ఫస్ట్ అది చెప్పాలండి. నెక్స్ట్ ఈ ఫ్లడ్స్ వచ్చిన వితిన్ 64 hours లో ఏదైతే బుడమేరుకి గంటలు పడ్డాయో గంటలు పొడ్చడం జరిగింది సార్. 48 గంటల్లో వితిన్ 48 hours లో ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే అక్కడ వెయిట్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని మరమ్మతు చేయడం జరిగింది. అలాగే మొదటి 4-5 రోజులు కూడా వండిన ఆహార పదార్థాలు అన్ని మారుమూల ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోకి వండిన ఆహార పదార్థాలు, పాలు, మంచినీళ్లు, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేర్చడం జరిగింది. దాని తర్వాత నిత్యావసరాల కిట్ అందించడం జరిగింది. ఒకే రోజు ఒక రోజు చూసుకుంటే కనుక సార్ 8 లక్షల పైగా ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ దగ్గర నుంచి అన్ని ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా, అంటే వెహికల్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న మారుమూల ప్రాంతాలు అయితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చారు సార్. ప్రజలు కూడా ఈ ఆహార పొట్లాలు అందించే వెహికల్ వచ్చిందంటే వారు స్వయంగా వచ్చి తీసుకున్నారు. లేదంటే ఇక్కడ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సహాయం చేసే వాళ్ళందరూ వాలంటీర్స్ వాళ్ళందరూ వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడా కూడా ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వం మీద ఎటువంటి కోపతాపాలు లేవు. 1-2 చోట్ల సార్ ఇన్ని 2.5 లక్షల పైగా జనాలు ఈ వరదలో చిక్కుకున్న చోట మీకు 1-2 చోట్ల పొరపాట్లు జరుగుండొచ్చు, వాళ్ళకి అందకపోయి ఉండొచ్చు. ప్రజలకి సామాన్యంగా ఇప్పుడు ఈ బాధితులకి ఎవరి మీద కోపం వస్తుందండి? ప్రభుత్వం ఎవరున్నారో వారి మీద కోపం వస్తుంది, వారిని అంటారు. 1-2 చోట్ల జరిగినాయి సార్. అవి జరగలేదని పూర్తిగా 100% అయిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ 99.9% అయితే ప్రజలందరికీ అందించడానికి సాయశక్తులా ఈ ప్రభుత్వం పనిచేసింది. రాత్రి పగలు తేడా లేకుండా ముఖ్యమంత్రి గారితో సహా 70 ఏళ్ల వయసులో ఆయనకి అవసరం లేదండి అసలు చెప్పాలంటే. అధికారులను పంపించి ఆయన సమీక్షలు చేయొచ్చు, కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు రాత్రి 2:30-3 గంటల వరకు కూడా ఉండి
కేవలం 2-3 గంటలు రెస్ట్ తీసుకుని ఆయన పని చేస్తూనే ఉన్నారు, అధికారులతో పని చేస్తూనే ఉన్నారు. అధికారులు షిఫ్ట్లు మారుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన అలాగే నిలబడిపోయి పనులు అన్ని సహాయ కార్యక్రమాలు చూశారండి. అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇంత బయటకు వచ్చి సాయం చేయడం మనం ఎప్పుడు చూడలేదు సార్. దాదాపుగా 25 డివిజన్లకు సంబంధించి 17 పైగా మంత్రులు సార్, 17 మంది పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి డివిజన్ కి ఒక ఇన్ఛార్జ్ గా మంత్రిని పెట్టి వాళ్ళ కింద ఎమ్మెల్యేలను పెట్టి, అలాగే బుడమేరు వాగు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎమ్మెల్యే పర్యవేక్షిస్తూ రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడి దాన్ని వెంటనే గండ్లు కొట్టడం జరిగింది సార్. అది సామాన్యమైనవి కాదు. దాదాపు 9 చోట్ల గండ్లు పడినాయి. పెద్ద గండి ఒకటి, మిగతావన్నీ చిన్నవి చొప్పున అలా గంటలు పడినాయి సార్. దీనికి కారణం ఏంటి అని మనం అన్ని ఆలోచించుకుంటే కనుక బుడమేరు మీద జరిగిన ఆక్రమణలు కానీ, మట్టి తవ్వకాలు కానీ, దాని ఆధునీకరణ పనులు ఏవైతే బుడమేరు డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ పనుల్ని నిలిపివేసిన తీరు కానీ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేసిన దాని మీద మేము బురద జల్లాలని మాకు ఉద్దేశాలు లేవండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా బురద చల్లే సంస్కారం వాళ్ళకు ఉండొచ్చేమో కానీ, వాళ్ళు చేసినవన్నీ తవ్వడం మొదలు పెడితే ఇంకా ఈ డిబేట్ సరిపోదు సార్. అన్ని రకాలు ఉన్నాయి, అన్ని తప్పిదాలు ఉన్నాయి. ప్రకృతిని అంటే ఈ ఏదైతే నదులు కానీ వాగులు కానీ ఉన్నాయో వాటిని వాళ్ళు వెళ్లే దారిని మనం మళ్లించి కానీ, లేదంటే ఆక్రమించి కానీ, దారిని మార్చి కానీ చేస్తే విపత్తులు వచ్చినప్పుడు ఇట్లా ఊళ్ళ మీద పడి మొత్తం ఊళ్ళు నాశనం అయిపోయే పరిస్థితి సార్. ఇక వైసీపీ బోట్ల విషయం గురించి మనకు చర్చ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ రంగు వేసిన బోట్లు దాదాపు 5 బోట్లు వదిలితే 3 బోట్లు వచ్చి అక్కడ ఇక్కడ ఆరోపణలు ఒకటి వినిపిస్తున్నాయి. ప్రధానంగా మాజీ సీఎం సంగతి సుజాత్ గారు, ఒకటి మాజీ సీఎం సంబంధించి చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ముందు ఎందుకు మీరు బుధవారమే దానికి సంబంధించినటువంటి అలర్ట్ వస్తే ఒకసారి సమీక్ష నిర్వహించుకున్నట్టయితే ఇంత పరిస్థితి ఉండేది కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని నిర్లక్ష్య ధోరణి వహించారు చంద్రబాబు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటిది. అలాగే ఇంకొకటి డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా చర్యలు తీసుకోవడంలో ఏదైతే విపత్తు శాఖ ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలు అలర్ట్ చేయడంలో కొంతవరకు అలసత్వం వహించింది అన్నది దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు సార్? వాతావరణ శాఖ ఏ సూచనలు ఇస్తుందండి? వర్షపాతం ఎంత నమోదవుతుంది, తుఫాన్లు ఎప్పుడు వస్తున్నాయి, ఫ్లడ్స్ ఎన్ని క్యూసెక్లు వరద వస్తున్నది అన్నది మాత్రమే వాతావరణ శాఖ అంచనాలు వేసి ముందస్తుగా జాగ్రత్తలు చెప్తుంది. కానీ గండ్లు ఎక్కడ పడతాయి, ఏ ఏరుకు గండు పడుతుంది, ఎంత టీఎంసీ నీరు పోతుంది, ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సార్. ఇవన్నీ ముందు ప్రిడిక్ట్ చేయలేం మనం. కాబట్టి మనం అనుకోకుండానే సంబంధించినారు. ఇప్పుడు కృష్ణాల్లోకి వచ్చిన 12 లక్షల క్యూసెక్ల నీరు గత దశాబ్దాలుగా తీసుకుంటే కనుక అది ఎప్పుడూ రాలేదు. మరి అంత నీరు ఇది ఫస్ట్ టైం రికార్డు. 12 లక్షల క్యూసెక్ల నీరు అది వస్తుందని చెప్పి అంచనా వేశారు. అక్కడ అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ బుడమేరు గట్టు తెగుతుందని ఎవరు అనుకున్నారు సార్? దాన్ని ఎవరు మనం ఊహించలేం కదా. అన్నమయ్య డ్యామ్ గురించి మరి మినిమం మరమ్మతులు, గ్రీజులు కూడా రాయకుని మినిమం మెయింటెనెన్స్ చేయడానికి డబ్బులు లేకుండా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఇక్కడ అన్నమయ్య గేట్లకి గ్రీజు రాయడానికి డబ్బులు లేవు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు జనాలకి. ముందు చర్యలు ఎందుకు తీసుకోవండి? అంటే ఎంత కష్టపడి ఇంత డ్యామేజ్ ను కవర్ చేసుకుని ఎన్ని సహాయక చర్యలు చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఏ ప్రభుత్వానికన్నా ఇష్టం ఉంటుందా సార్? ముందు జాగ్రత్తగా చర్యలు ఎందుకు తీసుకోరు? అవన్నీ తీసుకున్నారు, కానీ కృష్ణానది దగ్గర నుంచి ప్రమాదం రాలేదు, ఇటు బుడమేరు నుంచి ప్రమాదం వచ్చింది. అది బుడమేరు కూడా వచ్చే ప్రాంతం అంతా ఖమ్మం నుంచి పడే వర్షాలంతా డైవర్ట్ అవ్వుకుంటూ వచ్చి ఇక్కడ గండిపట్టడంతో మొత్తం కాలనీలన్నీ కొట్టుకుపోవడం, జలప్రళయం సంభవించింది సార్. అదే వీళ్ళు పంపించిన ఈ బోట్లు కనుక డ్యామేజ్ చేసుంటే కనుక నిజంగా అసలు అమరావతి శ్మశానం అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారితో ఏదైతే అనిపించారో అది నిజంగా జరుగుండేది సార్. నిజంగా ఈ దుర్మార్గాన్ని, ఇటువంటి దుశ్చర్యని ప్రజలందరూ వాళ్ళు ఏకకంఠంతో ముక్త కంఠంతో ఖండిస్తున్నారు, వాళ్ళందరూ గమనిస్తున్నారు సార్. బోట్ల విషయంలో ఎందుకు డౌట్ పడాల్సి వస్తుందంటే ముఖ్యంగా 4 కారణాలు సార్. ఆ బోట్లు మనందరం మాట్లాడుకున్నవే నైలాన్ తాడుతో కట్టున్నాయి, ఒకదానికి ఒకటి కట్టేస్తున్నాయి, ఆ పక్క కట్టున్నవి తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చినాయి. అలాగే ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి రాలేదు. ఎన్నో కారణాలు, అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైసీపీ వైపే చూపిస్తున్నాయి సార్. ఇటువంటి దుర్మార్గానికి వడిగడతారని
మనం అందరం భావించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి సార్. అంతకుముందు గతంలో తుని రైలు సంఘటన చూసాం. అక్కడ జరిగిన సభ ఒకటి, అక్కడ రైలు తగలబెట్టేసింది ఒకటి. అంటే ఒక వీళ్ళ అధికార దాహం కోసమో రైట్ లేదంటే రైట్ 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 అంటే ప్రధానంగా మనం వరదలకు సంబంధించి మాట్లాడదాం. సుజాత్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వరదలకు సంబంధించి మాట్లాడదాం. అండ్ అక్బర్ గారు, ఒకటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో తనను దేశించినటువంటి సమయంలో ఎవరైతే పట్టాభికి సంబంధించి జరిగిన సందర్భంలో ఎవరైతే ఉన్నారో వారికి నంజుగం సురేష్, అలాగే విజయవాడకి సంబంధించి డిప్యూటీ మేయర్ భర్తలకు సంబంధించినటువంటి అరెస్టు చేయడం అనేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంత వరదల్లో జనాల సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో అరెస్టులు చేయడం అనేది ఒక హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఇప్పుడే చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది ప్రధానంగా వైసీపీ పార్టీ రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. మీరేమంటారు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళు డైవర్షన్ చేసే దానికోసం ప్రయత్నిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి మేము ముందుగా లాస్ట్ డిబేట్ లో మాట్లాడుకున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ రోజు మేము ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మేరకు ప్రభుత్వం మారిన వెంటనే మా కాడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళు ముడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే రైట్ గా ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యం మూలంగా అక్కడ ఫ్లడ్స్ రావడం జరిగింది, వరద రావడం జరిగింది. వరదలో బాధితులు చిక్కుకోవడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది జనాభా అక్కడ చిక్కుకున్నారు. ఒక ప్రతిపక్షం కాని ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా మీ స్టాండ్ ఏముంది? మీరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ అక్కడికి పోయి మీరు ఏదైనా బాధ్యత తీసుకొని కనీసం అంటే ఒక ఏరియానన్నా మీరు ఆమెను వారికి ఆహార భద్రత అందించి మేము ఉండామని చెప్పేసి ఒక్కడన్నా మీరు ఎక్కడైనా నిరూపించుకోగలిగినారా? ఫస్ట్. రెండోది ఏమిరా అంటే మీరు అసత్యాలు ఇప్పటికిడికి మీరు ఏం చేయలేకపోయినా కూడా పర్వాలేదు, అసత్యాలతో మీరు ఆమెను ఈ యొక్క పరిపాలనను మీరు డైవర్షన్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నటువంటి పరిస్థితిలో మీ పార్టీ ఉంది. అంటే మీకు ఏదో ఒకటి సాగు దొరుకుతుందా, దాన్ని ఆమెను మేము రాజకీయం చేయాలనా అనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు తప్ప ప్రజలకు వీళ్ళ మూలంగా ఉపయోగపడే పరిస్థితి కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా జరగడం లేదు. అసత్యాలతో పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆడ జరిగిన వెంటనే ఉన్న పలంగా అక్కడికి పోవడం జరిగింది. పోయి ఆయనతో ఏదైతే అయిందో అంటే ఆయన పోవడం మూలంగా అధికార యంత్రాంగం అంతా మూకమ్మడిగా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి అక్కడ మెల్లమెల్లగా ఎక్కడైతే మనం పోలేకున్నటువంటి ప్రాంతాల్లో సైతం ఈ డ్రోన్ల ద్వారా కనుక్కొని ఆహార భద్రత ఏదైనా మందులు కానీ ఇలాంటి ఒకటొకటి ఆయన చేయడం జరిగింది. ఇంకొకటి నిన్న ఈ రోజు మీరు ఒకసారి చూస్తే కన్నా మీకు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గురించి చూడండి. ప్రభుత్వం వచ్చేసి 1 కోటి పట్లాల ఆహార పట్టాలు ఇవ్వడం జరిగింది, 90 లక్షల వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది, 25 లక్షల పాల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది, అదే విధంగా వాళ్ళకి ఆపిల్స్ ఇవ్వడం జరిగింది, మందులు ఇవ్వడం జరిగింది, అదే విధంగా నీకు మన నూడిల్స్ ఇవ్వడం జరిగింది, అదే విధంగా వెజిటబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపో మాపో గుడికి వాళ్ళకు వస్త్రాలు ఇస్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి ఏదైతే వాళ్ళకు మనం ప్రభుత్వం ద్వారా చేయాలనో ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఇంకా మీరు ఏదైనా ఎక్కడైనా లోపాలు ఉంటే పలానా సార్లు లోపాలు ఉన్నాయని చెప్పేసి మీరు చూపించండి తప్ప అసత్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానే కాదంటే వాళ్ళకు బాధ్యత లేదు, ఈ ప్రభుత్వం ఈ ప్రజల పట్ల బాధ్యత లేదని చెప్పేసి వాళ్ళది స్పష్టంగా వాళ్ళ వైఖరి అర్థమైతా ఉంది. ప్రజలు కూడా ఒకటి అక్బర్ గారు, ఒకటి మనం మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఫస్ట్ అందరూ మనం మాట్లాడుకోవాల్సింది ఒక నిజాన్ని మాట్లాడాల్సింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయలేం, కానీ ఇక్కడ చాలా నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది విజయవాడ అనగానే లారీ అసోసియేషన్కి సంబంధించి కానీ కొంతవరకు బిజినెస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వ్యాపారస్తులు వారం రోజులుగా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రావాల్సినటువంటివి పోవాల్సినటువంటి ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోయింది. చాలామంది తినడానికి అంటే కోటీశ్వరులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఆహార పొట్టాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ మళ్ళీ కోలుకోవాలంటే ఎంతవరకు సమయం? అంటే విశాఖ లాంటి ప్రాంతాన్ని గతంలో అద్భుతంగా ఉన్నటువంటి ప్రాంతం పోయిన వేగంగానే కోలుకున్నటువంటి పరిస్థితి, అప్పుడు కూడా చంద్రబాబు గారే సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి విజయవాడ అంత ఈజీ కాదన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఈసారి టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది? అంటే మీరే చూస్తారు కదండి, అతి కొద్ది రోజుల్లోనే ఎవరైతే పూర్తిగా నష్టపోయినటువంటి వ్యక్తులు తిరిగి వాళ్ళు మళ్ళా వాళ్ళ జీవనంలోకి యథావిధి జీవనంలోకి వచ్చే విధంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి.
ఎందుకంటే దాని ప్రణాళికలు ఇప్పుడు ఏదైతే వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులు అక్కడ పనిచేస్తా ఉన్నారు, నష్ట నివారణ చర్యలు ఏ విధంగా మనం తీసుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలా, ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఏ విధంగా మనం పూడ్చాలా అనే ఒక ఉద్దేశంతో అక్కడ అధ్యయనం జరుగుతా ఉంది. దాని తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయం మీకు వెల్లడిస్తుందండి ఖచ్చితంగా. రైట్ 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 ముఖ్యమంత్రి గారు. ఎస్ సుజాత గారు, ఒకటి ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి 5 కోట్ల రూపాయలు సాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆయన తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిని కూడా కలిసి చెక్కులు అందించారు ₹1,00,00,000. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహాయం ఎంతకు తీసుకురాబోతున్నారు? దాదాపుగా 10,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరగవచ్చు అన్నటువంటి ఒక ప్రాథమిక అంచనా వినిపిస్తుంది. కేంద్రం ఎంత వలస, ఎందుకంటే పూర్తి భాగస్వామ్యం ఆ రోజు పొత్తుకు సంబంధించి పూర్తిగా తగ్గి నెగ్గించినటువంటి పరిస్థితి జనసేన పార్టీ అధినేతగా ఎవరైతున్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి. సో ఈసారి ఆయన కృషి ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అలాంటి ప్రయత్నాలు జనసేన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? సార్ ఖచ్చితంగా అండి. కేంద్ర బృందాలు మొదటి విడతగా వాళ్ళు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంత నష్టం జరిగింది ఏంటి అన్నది మొదటి విడతగా వచ్చి వెళ్ళారు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి పూర్తిగా అధ్యయనం చేసి ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎంత అయింది, ప్రాణ నష్టం ఎంత అయింది, అలాగే వ్యవస్థలు ఎంత నష్టపోయాయి, ప్రభుత్వం పరంగా ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎంత నష్టపోయాయి అన్ని అంచనా వేసి వెళ్తారు సార్. ఖచ్చితంగా కేంద్రం నుంచి మేము పెద్ద ప్యాకేజ్ నే పెద్ద సాయాన్నే ఆశిస్తున్నామండి. ఎందుకంటే మోడీ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అటు కేంద్ర వర్గాలకి అలాగే కేంద్ర మంత్రులకి తెలియజేస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాంటి వ్యక్తులు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పెద్దలకి తెలియజేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేము అనుకున్న సాయం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మొట్టమొదటిగా ఒక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు తన సొంత డబ్బులు తీసి ఇదేదైతే వరద సహాయానికి ఇవ్వడం అంటే ఒక ట్రెండ్ ని సెట్ చేశారని చెప్పాలండి. ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఏదైనా ప్రమాదం అంటే ఫస్ట్ సాయం చేసే వ్యక్తి. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా 2 రాష్ట్రాలకి తను ఇమీడియట్ గా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి పంచాయతీకి కూడా ₹1,00,000 చొప్పున 4 కోట్లు, మొత్తం టోటల్ గా ఆయన 6 కోట్ల రూపాయలు ప్రకటించి ఒక స్ఫూర్తిగా నిలిచారండి అందరికి. ఆయన స్ఫూర్తితోటి ఈ రోజు సర్పంచులు వాళ్ళ ఒక్కరోజు జీతాన్ని దాదాపు వాళ్ళు 4 కోట్ల వరకు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ ఉద్యోగులు 7.5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది ముందుకొచ్చి ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి 17 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది స్ఫూర్తి పొంది ఈ రోజు బయటకు వచ్చి ఇది మనందరిది బాధ్యత అని చెప్పి అందరూ డబ్బులు ఇస్తుండడం మనందరం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ప్రకటించేశారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవండి. అంతకుముందు తిత్లీ తుఫాన్ అప్పుడు, హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా ఆయన ప్రకటించారు కానీ డబ్బులు మాత్రం విధించిన పాపాన పోలేదు. ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ ముందు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారు ఏ రోజు వరద సహాయానికి వచ్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన వరద సహాయానికి ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవు. ₹1 జేబులోంచి విదిల్చిన దాఖలాలు లేవు సార్. మరి వీళ్ళు మాట్లాడుతున్నారు. విజయవాడలో పోతిన మహేష్ గారు అంటారు మేము విజయవాడని అంత చేసేవాళ్ళం ఇంత చేసేవాళ్ళం అని. ఈ రోజు ఎవరు సార్? అందరూ మాట్లాడేవాళ్ళు కానీ ₹1 సాయం చేయడానికి మాత్రం ఎవరు రారు. ముందు సాయం చేయండి, ప్రజలకి డబ్బు సాయం చేయండి, మీరు మాట సాయం చేయండి, వాళ్ళకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, అప్పుడు మీరు మాట్లాడండి రాజకీయాలు. ఇలాంటి టైంలో రాజకీయాలు ఏంటి సార్? ఇలాంటి టైంలో రాజకీయాలు ఏంటి? రాజకీయాలు మాట్లాడే వాళ్ళు మీరు సలహాదారులుగా కొన్ని కోట్ల డబ్బులు ప్రభుత్వ ధనాన్ని కాజేస్తారు కదా, మరి ₹1 ఇవ్వరే? సాక్షి పేపర్ కి దాదాపు 250 కోట్ల పైగా యాడ్స్ ఇచ్చారు కదా గత 5 ఏళ్లలో. సాక్షి పేపర్ నుంచి, భారతీయ సిమెంట్స్ నుంచి కానీ ₹1 విరాళం వచ్చిందా సార్? అంటే మీరు ప్రభుత్వం మీద పడి దోచుకోవడమే తప్ప, ఇంకా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడమే తప్ప మీరు వచ్చి సహాయం చేయరని ప్రజలందరికీ అర్థమవుతుందండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించే మీరు ఇంకా చులకనైపోవడం తప్ప వాళ్ళలో ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి. దయచేసి మీరు కూడా విరాళం ఇవ్వండి. ప్రజల్లో కాస్త కోస్త మీ మీద కనికరం వస్తుంది. అంతేగాని మీరు ఇప్పుడు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ప్రజలు
తల్లిగారు రాష్ట్రం నుంచి వెళ్ళగొడతారు సార్ వీళ్ళని. రైట్ సుజాత గారు, మీ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనకి లక్ష్మణరావు గారు లైన్ కట్ అయింది. అండ్ మళ్ళీ ఆయన వచ్చాక నేను ప్రశ్నలు సంధిస్తాను. అండ్ ఒకటి అక్బర్ గారు, అంటే టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా అంటే గతంలో విపత్తులు ఎదుర్కోవడంలో చంద్రబాబు దిట్ట అనేటువంటి ఒక కోణంలో చూసుకుంటే ఈసారి వరదలు ఇందాక మనం పదే మాట్లాడుకున్నా కూడా ఎప్పుడూ మిగిల్చినటువంటి విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కూడా కన్నీరు మున్నీరుగా ఉన్నటువంటి పరిస్థితి, చెల్లాచెదురుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా బోట్లు ఏవైతే ఉన్నాయో, ప్రకాశం ఇప్పుడు 3 బోట్లకు సంబంధించి తీసే ప్రయత్నం కూడా ఈ రోజు నుంచే దానికి ఆపరేషన్ మొదలైంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నట్టు ప్లాన్ బి అంటే తాళ్లతో లాగే ప్రయత్నం చేశారు, రాలేదు. అది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే బోట్లను లింకుగా కట్టేశారు అని కూడా ఎవరైతే మంత్రి రామానాయుడు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కావాలనే కుట్రపూరితంగా చేశారు. వైసీపీ పార్టీకి సంబంధించి కలర్స్ కూడా ఉన్నాయి. చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ కుట్ర కోణం దాగుందంటే మీరు తేడతలం చేసే ప్రయత్నం కనిపిస్తుందా? ఎందుకంటే ఇలాంటి టైంలో అలాంటి అంటే ఒక ప్రజలకి నష్టం కలిగించే స్థాయిలో వైసీపీ పార్టీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? ప్రకాశం బ్యారేజ్ కు 17 టన్నులు ఉన్నటువంటి వాల్ను వచ్చేసి ఈ బోట్ వచ్చి ఒక స్లిప్ గా ఢీకొనడంతో అక్కడ కొద్దిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది స్పష్టంగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకు సమాచారము పత్రికల ద్వారా రావడం ఏమంటే, మీకు దానికి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడికి సంబంధించిన బోట్లు, దానికి వైసీపీ కలర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీని మూలంగా మనం అనుమానం పడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఒకటి ఏదన్నా ఇదైతే కానీ అక్బర్ గారు, ఒకటి ఎవరైతే బోట్ల యజమానులు ఉన్నారో మీ పార్టీకి సంబంధించిన వారిని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అది మీకు తెలుస్తుంది కదండి, మీకు మన ఎంక్వైరీలో తెలుస్తుంది కదా, ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఖచ్చితంగా ఎంక్వైరీలో జరిగిన తర్వాత మనం దాని మీద చర్చ పెడితే బాగుంటుంది. ఎస్ తప్పకుండా. కానీ ఇప్పుడు వరదలు జరగడానికి అది ఒకటి చంద్రబాబు మాట్లాడుతూ కూడా ఆయన అది ఒకవేళ ఏదైతే కెనాల్స్ ఉన్నాయో అంటే 3 కెనాల్స్ ఆయన కొన్ని కాలమ్స్ గురించి చెప్పారు. 3 కాలమ్స్లో సైడ్కి ఉండడం వల్ల కొంతవరకు డ్యామేజ్ తగ్గింది. పూర్తిగా మధ్యలోనే కనుక అవి కానీ ఢీకొంటే కనుక పూర్తి స్థాయిలో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ అని ఒకటి ఉండేది కాదు, మనం ఉండే పరిస్థితి కూడా ఉండేది కాదేమో అంటూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో కుట్రకోణం జరిగిందనేటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం అంటే కావాలని జరిగింది, లేకపోతే ప్రమాదం ఏదో అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి బోట్లు కొట్టుకొచ్చాయి అన్నటువంటి కోణంలో ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఒకటైతే నేను స్పష్టంగా చెప్తా, గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వము ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుల పైన అవగాహన లేనటువంటి పరిస్థితులు పరిపాలన సాగింది. ఖచ్చితంగా కాలువలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రవాహాన్ని సాలిడ్ గా పోయే ప్రవాహంగా తయారు చేసుకోవడంలో పూడికలు తీయడంలో ఫెయిల్ అయింది. తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలలు అయింది ఈ అధికారంలోకి వచ్చి. గతంలో ఇప్పుడు నీరు చెట్టు కింద మేము రాష్ట్రంలో ఈ పూడికలు తీసే కార్యక్రమాలు కొన్ని కనీసం 10,000 కోట్లలో జరిగినాయి అనుకుంటా. కరెక్ట్గా లెక్క తెలియదు కానీ కోట్లలోనే 100 కోట్లలోనే జరిగి ఈ సారవంతంగా నీళ్లు పోయేదానికోసం మనము రైతులకు సులువుగా వచ్చేదానికోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో వైసీపీ ప్రభుత్వము అంచనా వేయలేకపోయింది. ఇంకోటంటే దాని మీద అవగాహన కూడా లేకపోకుండా పరిపాలన చేసింది. ఈ రోజు ఏమంటే ఫ్లడ్స్ వచ్చినాయి కనుక ఏదో మాట్లాడాల కనుక వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు తప్ప తప్పిదం అయితే ఏదైనా జరిగిందంటే కనుక అది వైసీపీ ప్రభుత్వం మూలంగానే తప్పిదం జరిగింది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక నివారణ చర్యలు మాత్రమే చేపడతా ఉంది. ఇంకా పునరావృతం కాకోకుండా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడైనా నీళ్లు రాకోకుండా ఆ గండ్ల గుడికి పూడ్చడం జరిగింది అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలియపరుస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చూడాల్సిన అవసరం. ఎందుకంటే విశాఖ ఎలా అయితే రాజధాని గతంలో ఉన్నారు, కాకపోతే పూర్తి స్థాయిలో మళ్ళీ రాజధానిగా అమరావతి ఉండబోతుంది అనేది స్పష్టంగా చంద్రబాబు వచ్చిన తర్వాత కూటమికి సంబంధించి మీ భాగస్వామి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఇలాంటి ఫ్లడ్స్ వస్తే కనుక ఇలాంటి ప్రభావితంగా జరిగితే భవిష్యత్తులో కొంతవరకు ప్రశ్నార్థకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు పూర్తిగా లావాదేవీలను స్తంభించిపోయి కోట్లాది రూపాయలు నష్టం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా నష్టం ఎంతవరకు ఉంటుందో కూడా అంచనా వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి టైంలో భవిష్యత్తులో రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వంగా కేంద్రంతో మాట్లాడి సో అలాంటి సహాయార్థం ఏమైనా పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు సంబంధించి, ఎందుకంటే భవిష్యత్తు తరాలకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు చెప్తున్నారు. అంటే తెలంగాణకు సంబంధించి ఎలాగైతే హైడ్రా వచ్చిందో సో ఇక్కడ కూడా అలాంటి సంస్థ కావాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఇక్కడ తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి కూల్చివేతలు కూడా సమర్థించినటువంటి పరిస్థితి. సో అక్కడ ప్రభుత్వం ఏమైనా కూల్చివేతలకు సంబంధించి ఈ వ్యవహారం ఏదో అయిపోయిన తర్వాత అలాంటిది కొత్త వ్యవస్థ తీసుకొచ్చి ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే నీకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను మాట్లాడుతా ఉన్నా,
కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ యొక్క నష్ట నివారణకు నిధులు కేటాయించి భారీ ఎత్తున నిధులు కేటాయించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన స్పష్టంగా ఉంది. రైట్ సుజాత్ గారు, అక్బర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుజాత్ గారు యాక్చువల్గా క్వశ్చన్ సుజాత్ గారికి. సుజాత్ గారు చెప్పండి సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఖచ్చితంగా మాకు రావాల్సిన సాయాన్ని ఏదైతే ఉందో ఇక్కడ అసలుకే మనం రాష్ట్ర పరిస్థితి ప్రధానమంత్రి గారికి పూర్తిగా అవగాహన ఉంది సార్. రాష్ట్రాన్ని ఎంత అప్పుల్లో ముంచేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా అధోగతి పాలైందన్నది అటు అంతకు ముందు మన అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని ఉద్దేశించి ఎలక్షన్స్ బిఫోర్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత అధోగతి పాలైందన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర సాయం ఖచ్చితంగా ఉంటుంది సార్. మన ఏదో కేసుల గురించో లేదంటే ఇంకోటి దాని గురించో భయపడే వ్యక్తులు కాదు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసుల కోసం బెయిల్ పొడిగించడం కోసం కాళ్ళు పట్టుకునే అవసరం మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఉన్న సమస్యల్ని తెలియజేస్తాం. సాయం ఏది రావాల్సిందో సాయం అది తెచ్చుకుంటాం సార్. అలాగే ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు విమర్శిస్తున్నారు సార్. వరదల్లో కూడా ఈ బురద రాజకీయాలు చేసే వాళ్ళని మరి ఏమెటితో కొట్టాలో అర్థం కావట్లేదు. అన్నమయ్య ప్రాజెక్టు మనం గతంలో చూసుకుంటే కనుక గేట్లు విరిగిపోతే సార్ ఈ రోజుకి కూడా ఆ గేట్లు రిపేర్ చేసిన పాపాన్ని పోలేదండి. ఆ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా ఇళ్లు లేవు. వాళ్ళ పొలాల్లో ఇసుక మేటలు వేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. మీకు సంవత్సరం గల్లా ఇళ్లు కట్టించి నేనే స్వయంగా తాళాలు తీసుకుని వచ్చి ఇస్తానన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. ఎప్పుడు వెళ్ళారంటే అన్నమయ్య డ్యామ్ కూలిపోతే నెక్స్ట్ డే హైదరాబాద్ లో పెళ్లికెళ్ళి పప్పన్నం తిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయారు జనాలు అనుకుంటారేమో. ఈ రోజు శుక్రవారం రాత్రి వరదలు వస్తే శనివారం పొద్దుటి కల్లా మొత్తం సిబ్బంది అంతా రోడ్ల మీద ఉన్నారు ముఖ్యమంత్రి గారితో సహా. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతికత ఉందండి అసలు? మరి పోలవరం ముంపు గ్రామాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి అప్పట్లో? అంటే మనం అక్కడ నిర్వాసితులకి సహాయ చర్యలు చేయాల్సి ఉంటే 500 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు అయితే నేను చేసేవాడిని, ఇప్పుడు 20,000 కోట్లు అవసరం, ఇప్పుడు ఇవన్నీ కష్టాలు తీరాలంటే నేనేమి డబ్బులు ప్రింట్ చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ముద్రిస్తుందని మాట్లాడిన మహామేధావండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ అంబటి రాంబాబు గారి సంగతి చూసుకుంటే కనుక తన కృష్ణా డెల్టా ప్రాంతానికే సరైన తాగునీరు తెచ్చుకోలేకపోయిన పెద్ద మనిషి. ఈ రోజు అంబటి రాంబాబు గారు వచ్చి మాట్లాడితే డిబేట్ కి రమ్మనాలి. వైసీపీ నేతలు ఆయన సాక్షి టీవీలో కూర్చుని మాట్లాడడం కదండి, టీడీపీ నేతలతోటి జనసేన నేతలతోటి ఓపెన్ డిబేట్ కి రమ్మని అడుగుతున్నాం మేము. పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయండి. అప్పుడు ఏం చేశారండి? ఆ గేట్లు పెట్టారా వీళ్ళు? మరి గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినాయి, అది పెట్టారండి వాళ్ళ హయాంలో. ఈ బుడమేరు కూడా గండిపడింది ఎప్పుడండి? 2023 డిసెంబర్ లో గండిపడింది బుడమేరుకి. అది కూడా వీళ్ళు చేసిన అక్రమ మట్టి తవ్వకాలు 200 కోట్లు దోచేశారు సార్ బుడమేరు మీద మట్టి తవ్వేసి. అలాగే 200 కోట్ల రూపాయలు లేఅవుట్లు వేసేసి బుడమేరును ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేసి ఇంకొక 200 కోట్లు కొట్టేశారు. బుడమేరు ఆధునీకరణ పనులు ఏదైతే డైవర్షన్ కెనాల్ కి పనులు ఉన్నాయో దానికి విడుదలైన నిధులు ఒక 100 కోట్లు, మొత్తానికి 500 కోట్లు బుడమేరు మీద సంపాదించి జేబులో పెట్టుకుని ఈ రోజు ఇన్ని కుటుంబాలని కన్నీరుకి కారణమైన ప్రధాన నిందితులు వైసీపీ నేతలు సార్. అది సరిపోలేదన్నట్టు ప్రకాశం బ్యారేజ్ ను కూర్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా? సిగ్గుండక్కర్లే, అసలు బుద్ధుండక్కర్లేదా మీరు? ఇవే బురద రాజకీయాలు. మనుషులు ప్రాణాలతో చెలగాట్లాడతారా? అంటే మీ అధికారం లేకపోతే మనుషులను చంపేస్తారా? అమరావతిని శ్మశానం చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ సార్ అవి వెయిట్లను కాకుండా ఏదన్నా పిల్లర్ ను కనుక గుద్దుకుని ఉంటే ఈ రోజు కృష్ణా, విజయవాడ, గుంటూరు వరకు జల సమాధి అయిపోయేది సార్. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? వెళ్ళి బెంగళూరులో కూర్చుని ఇక్కడ నీచ రాజకీయాలు చేస్తారా? అసలు ఒక్కసారి మనం ఊహించగలమా సార్? 12 లక్షల క్యూసెక్కుల నీరు విజయవాడ, గుంటూరు మొత్తం ముంచేసి అసలు జల ప్రళయం వచ్చేది కదా సార్.
మన అదృష్టం బాగుండో ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులో మరి తెలియదు, ఆ పక్కనున్న ఏదైతే వెయిట్స్ ఉన్నాయో వాటి కుతుకోవడం వల్ల మన ప్రమాదం కానీ తప్పదు. కానీ సుజాత్ గారు వీళ్ళు సుజాత్ గారు ఇక్కడ ఇప్పటి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన పర్యటనలో కూడా. ఇంకోటి నందిగాం సురేష్ ఆయన ములాఖాత్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది? భవిష్యత్తులో ఈ 5 ఏళ్ళు మీది మాత్రమే కాదు, మాకంటూ ఒక రోజు వచ్చింది, ఆ రోజు మీరందరూ కూడా జైల్లో కూర్చుంటారు అని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని బెదిరిస్తున్నాడు సార్? 38 కేసులు వెనక పెట్టుకుని ఎవరిని బెదిరిస్తున్నాడు? ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. అప్పుడు బాబాయిని చంపేశారు, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అన్నాడు. ఈ రోజు తేలిందిగా అది ఎవరు చేశారు అంటే. అప్పుడు ఎలక్షన్ కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది నువ్వా చంద్రబాబు నాయుడు గారు? మరి ఈ రోజు ఎవరన్నా జైల్లో ఉంటే చాలు వెంటనే వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతాడు ఈయన. జైలు అంటే చాలా ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారికి. జైలుకు తొందరగా పంపించేయండి సార్, దరిద్రం వదిలిపోదు ఆంధ్రప్రదేశ్ కి. జైల్లో ఎవ్వరు పోగానే వెళ్ళి ఏదో సానుభూతి కోసం అక్కడికి వెళ్ళిపోయి రాజకీయాలు మాట్లాడతాడు. మరి వాళ్ళ కార్యకర్తలు ఇంతమంది ఆ ఈ వరదల్లో కానీ అలాగే కానీ వీళ్ళు అంటున్నారు కదా, వైసీపీ వాళ్ళు అన్నట్టే మా కార్యకర్తల మీద దాడి జరిగింది అంటున్నారు. మరి ఏ కార్యకర్తను పలకరించావు జగన్మోహన్ రెడ్డి? జైల్లోకి వెళ్ళిపోయిన మీ నేతల దగ్గరికి మాత్రం పరిగెత్తుకెళ్ళిపోతావా? ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? వినుకొండలో ఇద్దరు వ్యక్తులు అది కూడా వైసీపీ నేత దగ్గర పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని, అతని తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళిద్దరు కొట్టుకుని చనిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలంటావా? ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో కొట్టుకుని చనిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళి నువ్వు దీక్షలు చేస్తావా? రాష్ట్ర పరువుని తీసుకుని ఢిల్లీ గల్లీలో పెడతావా? ఇది కాదా డైవర్షన్ పాలిటిక్స్? ఒకటి సుజాత్ గారు పూర్తిగా క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా అంటే ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు రాష్ట్రానికి కానీ లేకపోతే విజయవాడకి కానీ ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించి ఉన్నారో వారికి రక్షణ చర్యగా భవిష్యత్తులో ఎలాంటి సాయం అందాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ప్రభుత్వానికి సంబంధించి సూచనలు ఏం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా కంక్లూడ్ ఏం చేస్తారు చెప్పండి. కిలోమీటర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కాపలా కాసుకోవాల్సి వస్తుంది ఎక్కడ గండి కొడతారా అని. చూస్తున్నారు కదా ఎంత దుర్మార్గం, ఎంత పబ్లిక్ గా ఆ బోట్లు వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ కి ఢీకొనడానికి వదిలేశారంటే ఉద్దండరాయనపాలెం వైపు ఉండాల్సిన బోట్లు ఇటు వైపు ఎందుకు వచ్చినాయి సార్? అసలు ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు కట్టారు? పైగా అంత అన్ని టన్నులు వెయిట్ ఉన్న బోట్లని నైలాన్ తాడుతో కడతారా? 3 బోట్లు కలిపి కడతారా? ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా కనీసం ఒక సైకిల్ పోతేనో ఒక 2 వీలర్ పోతేనో నాకు పోయిందని కంప్లైంట్ ఇస్తారు కదా సార్. ఇప్పటి వరకు నాది బోటు పోయిందని ఒక్కడు రాలేదు క్లెయిమ్ చేసుకోవడానికి. ఏమని చెప్పాలి సార్? ఇంత క్లియర్ గా ఎవిడెన్స్ కనిపిస్తుంటే ఒక్కొక్కడు బయటకు వస్తారు సార్. చట్టం ముందు నుంచి ఎవరు తప్పించుకోలేరు. సీఎంలుగా ఉన్న వ్యక్తులే జైల్లో పెట్టిన రాజ్యాంగం అన్నది. కాబట్టి వీళ్ళేమి బయటికి తప్పించుకోపోయిన పరిస్థితులు లేవు సార్. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసేది వీళ్ళు సార్. వీళ్ళు ఏదన్నా ఉంటే రాష్ట్రంలో అల్లకల్లోలు ఏది జరిగినా వాళ్ళ నేతలది ఏదో ఒకటి ఆడియోలు వీడియోలు బయట పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేసిన చెత్త మంద సార్ వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసేది ఎదుటి వాళ్ళ మీద చూపించడం మాత్రమే వైసీపీ వాళ్ళు చేసేది సార్. వీళ్ళు చేసే డైవర్షన్ పాలిటిక్స్ బురద రాజకీయాలు జనాలు అందరూ గమనిస్తున్నారండి. సాక్షి టీవీలో వచ్చి మాకు సాయం అందలేదని ఎవరో ఒకళ్ళిద్దరిని పట్టుకుని వచ్చి చెప్పడం కాదమ్మా. బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కాలనీలు అన్ని తిరగండి. మీరు అన్ని కాలనీలు తిరగండి, మాతో పాటు రండి. జనాలు ఏం చెప్తారో మీరు డైరెక్ట్ గా వినండి. అంతేగాని మీ సాక్షి టీవీ ముందు వచ్చి మీరు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ పొలికేకలు వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవండి. రైట్ సుజాత్ గారు, రైట్, థ్యాంక్ యూ. అండ్ అక్బర్ గారు చివరిగా మీరు చెప్పండి. అంటే చాలా వరకు ఏమంటారంటే మీ ముందున్నటువంటి సవాలు చాలా ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎన్ని విమర్శలు చేస్తున్నా సీఎంగా తన పని ఏం చేయాలో తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, కూటమి సహకారం తీసుకున్నారు, కేంద్ర సహకారం తీసుకున్నారు, వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ చిన్న లోపాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించి పూర్తిగా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి రాజధాని విజయవాడకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. చివరిగా ఏం కంక్లూడ్ చేస్తారు? ప్రతిపక్షానికి ఏం చెప్తారు? ప్రజల నుంచి సహాయార్థం ఏమైనా వినపాలు చేసే అవకాశం ఉందో ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. అది ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించేదానికి ఆయనకు ముందస్తుగా ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన వేసేటువంటి అడుగులు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి మలుపులుగా మారబోతా ఉన్నాయి. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రతిపక్షం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి
అవసరం అయితే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అక్కడికి పోయి రేజ్ చేసి ప్రభుత్వానికి తెలియపరిచే పరిస్థితులు నడుస్తే కన్నా ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే మంచి పనులు చేస్తా ఉన్నాడో ఆ మంచి పనులకు ఏదో ఒక విధంగా అసత్యాలు జోడించి ప్రజలను కూడా తప్పుదోవ పట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలని చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క పద్ధతిని ఖండించాలా. కేవలం ఏది మాట్లాడుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమము, మనం ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవాలా, ఆర్థికంగా మనం ఏ విధంగా లాభసాటి కల్పించాలా, ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నిర్మించుకోవాలా, విద్యార్థులకు ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా అనే దానిపైన వీళ్ళు మాట్లాడడం జరిగితే మంచిగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పూర్తిగా స్పష్టత ఉంది, జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇలాంటి ఫ్లడ్స్ ఎక్కడ రాకోకుండా ప్రతి ప్రాజెక్టు ఎక్కడైతే నీరు పోవాలనో అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటూ ఖచ్చితంగా మనం ఆ బాటలు నీరు నిల్వ లేకోకుండా డైవర్షన్ కాకోకుండా కరెక్ట్ గా ఎక్కడ పోవాలో అక్కడ పోయే విధంగా మనము బాటలు కూడా వేసుకోగలిగితే కన్నా ఇట్లా మనకు ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు నష్టం అనేది జరగకోకుండా ఆస్కారం ఉంటుంది. మనం సరైన సమయంలో మనం కాపాడుకునేదానికి కూడా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అక్బర్ గారు అండ్ డిబేట్లో పాల్గొన్నటువంటి సుజాత కాజా గారికి, జనసేన పార్టీకి సంబంధించి వారికి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి రేగడి లక్ష్మణరావు గారికి, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి అక్బర్ గారికి, ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ ప్రధానంగా ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మానవత్వంతో మనం ఆలోచించాల్సిన అవసరం, విధానపరమైనటువంటి పాత్ర పోషించాలి ప్రతిపక్షం. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఆదుకోవాలో అలాంటి కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ముందస్తు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో విపత్తులు రాకముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తుకు సంబంధించి విపత్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దిశగా వెళ్తుందన్నటువంటి ఆశిద్దాం. సో ఆ స్థాయిలోనే వెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో మేమున్నామంటూ చేయూతను అందించాల్సిన అవసరం ఉంది. బడా వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే రాష్ట్రాల నుంచి లబ్ధి పొందుతున్న ముఖ్య నేతలు కానీ, ఎవరైనా సరే రాజకీయ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో అలాంటి పరిస్థితులు ఉండాలని కోరుకుందాం. అండ్ మరొక్కసారి విజయవాడ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల్లో పడుతున్న త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. రాజకీయాలకు తావు లేకుండా వారు మళ్ళీ తన దైనందిన జీవితంలో పడిపోయి హాయిగా ఉండే విధంగా అలాంటి పరిస్థితి రావాలని కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.